మీతో కలిసిన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుందంటే అండి, అసలు రాముడి యొక్క చేసే ప్రతి పని ఏదో ఒక ఆశ్చర్యంగానే ఉంటదని అంటారు గదా! రామానుగ్రహ ఆశ్చర్యం అని. దాని గురించి కాస్త తెలియజేయండి. వాల్మీకి రామాయణంలోనండి ఒక చిన్నపాటి కొటేషన్ ఉంది. హ్మ్. దాని పేరు రామప్రభావాత్ ఆశ్చర్యం. హ్మ్. చాలా విశేషంగా ఉంటుంది ఈ కొటేషను. హ్మ్. చదువుతూ ఉంటే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. హ్మ్. విశేషం ఏంటంటే ఈ కొటేషన్ చెప్పింది ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు చెప్పాడండి. ఆ! సాక్షాత్తు హనుమంతుడు చెప్పాడు కాబట్టి సహజంగా దానికి విలువ ఉంటుంది. ఎందుకోసం అంటే హ్మ్. హనుమంతుడు దేవతల్లో శ్రేష్ఠుడు అని చెప్పి కూడా హనుమంతుడికి ఒక చిన్నపాటి విలువ ఉంది. హ్మ్. దేవతల్లో శ్రేష్ఠుడు అని మైనాకుడు చెప్తాడు హ్మ్. హనుమంతుడిని. ఆ! అందుకోసం హనుమంతుడు ఆ రకంగా దేవతల్లో శ్రేష్ఠుడు. హ్మ్. తర్వాత రాముల వారికి ప్రియుడు, ఆత్మప్రియుడు, హ్మ్. రాముల వారి అభ్యుదయాన్ని కోరుకునేవాడు, హ్మ్. రాముల వారికి సహాయం చేసినవాడు, హ్మ్. రాముల రాముల వారిని పూజించేవాడు, రాముల వారికి దూత. హ్మ్. ఇన్ని లక్షణాలు కలిగిన హనుమంత స్వామి హ్మ్. ఆ విషయం చెప్పాడు అంటే హ్మ్. దాన్ని మనం పూర్తిగా ఆస్వాదించి ఆస్వాదించాలంతే, వేరే మార్గం ఏం లేదు. అది ఎప్పుడు చెప్పాడంటే అది లంకలో హ్మ్. రావణాసురుడు హ్మ్. ఆంజనేయ స్వామి వారిని తోకకు నిప్పంటించి హ్మ్. తిప్పమంటాడు. హ్మ్. రాక్షసులందరూ కలిసి తోకకు నిప్పు కూడా ఎట్లా అంటించారండి, హ్మ్. బట్టలు తర్వాత అన్ని పట్టలు అన్నీ వేసి హ్మ్. నూనె కూడా వేసి హ్మ్. తోకను కాల్చడం మొదలుపెట్టారు. హ్మ్. కాల్చి తిప్పుతూ ఉన్నారు. ఈ విషయం అమ్మవారికి హ్మ్. తూతలు చేరేస్తుంది. అమ్మ ఇట్లా ఉంది, నీకోసం ఆంజనేయ స్వామి వారు వచ్చారు, ఆయన్నేమో రావణాసురుడు ఇట్లా చేస్తున్నాడు, హ్మ్. ఎట్లా అని అమ్మవారు బాధపడి హ్మ్. అమ్మవారిని సీతోభవ హనుమత అంటుంది. హనుమంతుడికి సీతం కావాలని చెప్పి, హనుమంతుడికి చల్లబడాలని చెప్పి ఆమె ప్రార్థన ఆమె చేస్తుంది. హ్మ్. అగ్నిని అగ్ని. సీతోభవ అంటే చల్లగా ఉండు అని. హ్మ్. ఆ రకంగా హనుమంతుడికి వాలం తోక చల్లబడింది. హ్మ్. చల్లబడుతూ ఉంటే హ్మ్. స్వామివారికి ఒక చిన్న ఊహ వస్తుంది. హ్మ్. ఏం ఊహ వస్తుంది, నేను రామకార్యం కోసం వచ్చాను, హ్మ్. అమ్మవారి ప్రసాదం నాకు ఎటు కూడా ఉంటుంది, హ్మ్. బట్ తోక తగలబడుతుంది నాకు తెలుసు, హ్మ్. నా ఎదురుగానే తగలబెట్టారు, హ్మ్. మరి అగ్నికి కాల్చే స్వభావం ఉంటుంది, హ్మ్. వేడిగా ఉండాలి, కానీ నాకు చల్లగా ఉంది, హ్మ్. ఇదేమిటి అనుకొని తనకు తానే రామప్రభావంతో ఆశ్చర్యాలు జరుగుతుంటాయి. హ్మ్. ఆశ్చర్యం అంటే వేడిగా ఉంటే చల్లబట్టం. హ్మ్. అంత వేడి లేకుండా నేను చల్లగా ఉన్నానంటే హ్మ్. అంతా రాముడి వారి అనుగ్రహం, సీతమ్మ వారి అనుగ్రహం తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి హ్మ్. ఆయనకు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆ కొటేషన్ వస్తుంది అనమాట, హ్మ్. రామప్రభావాది ఆశ్చర్యం అని. అది చూస్తుంటే మాకు కూడా అనిపిస్తుంది, హ్మ్. వృత్తిరీత్యా నేను వైద్యుడండి, హ్మ్. వైద్యుడిగా ఉండేవాడికి ఆశ్చర్యం కాకపోతే నేను రామాయణంలోకి ఎట్లా రాగలిగాను? హ్మ్. ఇది రామప్రభావమే. అందుకోసం రామప్రభావాది ఆశ్చర్యం అనే దాన్ని జీవితంలో ప్రతి క్షణం ప్రతి చోట దాన్ని అన్వయించుకునే పరిస్థితి వస్తుంది. ఇది రాముడి యొక్క అనుగ్రహం. ఆ పేరుతో నేను రామాయణం పారాయణం చేయడం అనుగ్రహమే. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే రాముడు రాముడే, హనుమంతుడు హనుమంతుడే. వాళ్ళ గురించి మనం చెప్పుకుని తరించడం తప్ప, వాళ్ళని ధ్యానించుకోవడం తప్ప మన జన్మకి చరితార్థం ఇంకోటి లేదండి. అది సాక్షాత్ హనుమంతుడు చెప్పింది కాబట్టి మనకు గౌరవనీయం, ప్రతివాడు పాటించాలి, ప్రతివాడు దాన్ని అనుభవించాలి. అది నా యొక్క సందేశం. ఆ సందేశం అంటే పెద్దవాడిగా కాదు, ఒక చిన్నపాటి సలహా. అదే. అంటే ఎన్ని సార్లు పారాయణం చేశారు గురుగారు ఇప్పటికి మీరు? నేను ఇప్పుడు 20 సార్లు రామాయణ పారాయణం అయిపోయిందండి. 21వ మొన్నే మొదలుపెట్టాను. హ్మ్. ఈ పారాయణంలో చిన్న విశేషం ఉంటుందని చెప్పాలి. ఆ! ఒక్కసారి రామాయణం పారాయణం చేస్తానండి, చివరి సరిగ్గా పట్టాభిషేక సరిగ్గా అంటారు. రాములవారికి పట్టాభిషేకం చేయాలి. అన్ని కాండాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి పారాయణం చేస్తే స్వామివారికి పట్టాభిషేకం చేస్తారు. ఇట్లా 24 సార్లు పారాయణం చేస్తే ఆ పట్టాభిషేకం పేరు సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. అదొక లెవెల్, సెకండ్ లెవెల్. ఇట్లనే 108 సార్లు రామాయణం పారాయణం చేస్తే మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. ఇది పట్టాభిషేకం ఉండే లెవెల్స్. మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదు అని పెద్దల యొక్క సూచన. అట్లా మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. అందులో ముఖ్యులు మా గురువులు, సాక్షాత్ గురువులు ఉలిమిరి వెంకట స్వామి గారని. ఆయన ప్రస్తుతానికి కాశీలో ఉన్నారు. ఆయన ఇప్పటికీ ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. చాలా అనుభవజ్ఞులు. రామాయణాన్ని ఇప్పటి వరకు 400 సార్లు పారాయణం చేసిన వారండి. అంతటి మహనీయులు ఇంతవరకు నేను చూడలేదు. ఆ మహనీయులు ఇవాటి కూడా పారాయణం చేస్తూ ఉన్నారు. నా అదృష్టం ఏమిటి అని అంటే, వారు నా చేత రామాయణం పారాయణం మొదలుపెట్టించి తిరుమలలో రథసప్తమి నాడు మొదలుపెట్టించి నన్ను ఇట్లా అనుగ్రహించారు. వారి అనుగ్రహమే, వారి వేసిన భిక్ష ఇది, అందుకని వేరే మార్గమేం లేదు. ఇది కూడా మరి రామప్రభావాది ఆశ్చర్యమే. ఏమిటంటే ఇందాక అనుకున్నాం మనం, వైద్య వృత్తిలో నుండి పట్టుకొచ్చి నన్ను రామాయణం పారాయణం చేయించి ఇప్పుడు 20 సార్లు రామాయణం పారాయణం చేసే అదృష్టం నాకు రాముల వారు ఇచ్చారు.
గురువు ఇచ్చారు, ఉమ్. ఆ పేరుతో వారికి ఎప్పుడు నేను కృతజ్ఞుడిగా ఉంటాను, వారి దయ మా మీద ఎప్పుడు ఉంటుంది. ఆ రకంగా రామాయణ పారాయణ జరుగుతుంటుందండి. సీతమ్మ వారిని జానకి అమ్మ, సీతమ్మ, వైదేహి ఇలా ఇంకా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటుంటాము. సందర్భాన్ని బట్టి ఆ పేరు మారుతుంటుంది. అంటే ఏ పేరు అయితే ఏ పేరుతో పిలిస్తే అమ్మవారి యొక్క కృప మన మీద ఎక్కువ ఉంటుంది. రాముల వారికి ఏ పేరు అంటే ఎక్కువ ఇష్టం అండి సీతమ్మ వారికి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. రామాయణంలో మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఈ విషయం దాకా తెలుస్తుంది నాకు. ఏమిటంటే రాముల అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అరణ్యాల్లో చాలామంది మునులాశ్రమానికి వెళ్తూ ఉంటారు. మునులాశ్రమానికి వెళ్ళినప్పుడు అమ్మవారు వెంటుంటుంది. అమ్మవారిని పరిచయం చేయాలి మునులకి. పరిచయం చేసేటప్పుడు ఈవిడ నా సహధర్మచారిణి, ఈవిడ పేరు వైదేహి అని పరిచయం చేస్తారు. అంటే వైదేహి అంటే విదేహరాజు కూతురు. జానకి అనొచ్చు, సీతమ్మవారు అనొచ్చు, మైథిలి అనొచ్చు. కానీ అమ్మవారికి వైదేహి అని పేరుతో పిలిస్తే అమ్మవారు తృప్తి పడుతుంది. దాని పేరుతో స్వామివారు తృప్తి పడతారు. అన్యోన్య సంబంధంతో ఉండే మాట అది. నా రామాయణ పారాయణ సందర్భాల్లో చూసినప్పుడు చాలా చోట్ల అమ్మవారిని వైదేహి అనే పరిచయం చేస్తారు స్వామివారు. ఎందుకోసం అని అంటే సాధారణంగా మానవ జన్మలో మానవులకి ఏమనిపిస్తుంది అంటేనండి, పుట్టింటి పేరు చెప్తే అమ్మవారికి ఆడవారికి సహజంగా ఒక రకమైన మమకారం ఉంటుంది. సహజం అది, అది ఉండకూడదు ఏం కాదు. ఆ పేరుతో అమ్మవారిని వైదేహిని పరిచయం చేసి, పుట్టింటిని పరిచయం చేసి స్వామివారు అమ్మవారికి తృప్తిపరిచేటట్టు చేసి అమ్మవారిని ఆ రకంగా ఆనందింపజేయడం స్వామివారికి ఉద్దేశం. అది ఇంకొక పాయింట్ ఏంటంటే, వాల్మీకి వైదేహి క్లేశనాశిని అని చెప్తాడు. జానకి క్లేశనాశిని చెప్పొచ్చండి, కానీ వైదేహి క్లేశనాశిని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అమ్మవారికి వైదేహి అని పేరు పిలిస్తే సంతోషం, ఆ సంతోషంతో మనల్ని క్లేశాలు పోగొడుతుంది అనమాట. క్లేశనాశిని అంటే క్లేశాలన్నీ పోగొడుతుంది అంటే మనం పాపాలు బాధలు, క్లేశం అంటే బాధలు. అందుకోసమే వైదేహి క్లేశనాశిని అంటారు. ఆ రకంగా అమ్మవారిని కనుక మనం వైదేహి పేరుతో కనుక వచ్చినట్టయితే అమ్మవారు మన క్లేశాలు పోగొడుతుంది. ఇంకొక విషయం చెప్తాను అమ్మవారి గురించి. ప్రణిపాత ప్రసన్న అని అమ్మవారికి పేరండి. ప్రణిపాత ప్రసన్న, ప్రణిపాతం చేస్తే అమ్మవారు ప్రసన్న అవుతుంది. ప్రణిపాతం అంటే కింద పడిపోవడం. పడిపోయి అమ్మవారికి నమస్కారం చేస్తే అమ్మవారు ప్రసన్నంగా అవుతుంది. అమ్మవారు ప్రసన్నం అయితే జరిగేది ఏమిటండి, మనకు ఆశీర్వచనం ఇస్తుంది, సహజం. సో ఇప్పుడు ఏమిటి, ప్రణిపాతం చేస్తే వైదేహి దగ్గర క్లేశాలు పోతాయి, మనకి అమ్మవారు ప్రసన్నం అవుతుంది. ప్రసన్నం అయితే మనం ప్రసన్నం చేస్తుంది, మనల్ని హాయిగా ఉంచుతుంది. ఆ పేరుతో ఎప్పుడైతే అమ్మవారు ప్రశాంతంగా ఉంచుతుందో అయ్యవారు కూడా రెడీగానే ఉంటారు, సహజం. మనం ఎంత అదృష్టవంతులంటే అమ్మవారి ఎదురుగా ప్రణిపాతం చేస్తే ప్రసన్నం అవుతుంది, వైదేహి పేరు తెలుసుకుంటే క్లేశనాశనం అవుతుంది. ఈ రకంగా ఇంకా అమ్మవారిని తెలుసుకోవడంలో ఈ జన్మకి ఇంకేం కావాలండి, అది చాలా అదృష్టం. అమ్మవారు అట్లా మనం అనుగ్రహించాలి.